ద క్యారెక్టర్. అవును. ఇక్కడ నేను వివాహాని కోసము చాలాసార్లు కొంతమంది జిజ్ఞాసతో వస్తారు. స్వామి మా అమ్మాయి వాళ్ళని రిజెక్ట్ చేస్తుంది, వీళ్ళని రిజెక్ట్ చేస్తుంది అంటే నేను అమ్మాయిని పిలుస్తాను. నేను అంటానమ్మా, నువ్వు వాడు పొట్టిగా ఉన్నాడు, కొంచెం కలర్ తక్కువ ఉన్నాడు, లేకపోతే బట్టతల వచ్చిందను. బట్టతల అనేది సహజం అయిపోయింది. అవును అవును 26 ఇయర్స్కే బట్టతల వస్తుంది. పడతలేస్తున్నాం. ఈ కారణాల వల్ల నువ్వు రిజెక్ట్ చేస్తున్నావు. కానీ ఒక్కసారి టెంపరీ ఐటమ్స్ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తున్నావు. పర్మనెంట్ ఐటమ్ వాడి క్యారెక్టర్. కరెక్ట్. ఆ క్యారెక్టర్ చూసే క్వాలిటీ నీలో ఉండదు. క్యారెక్టర్ చూసే క్వాలిటీ మీ తల్లిదండ్రుల్లో వాళ్ళ బంధువుల్లో ఉంటుంది. అవును. ముందంతా ఏం చేసేవాళ్ళమ్మా, పిల్లనిచ్చడానికి ఇవ్వడానికి ముందు బంధువులు వెళ్ళేవాళ్ళు వాళ్ళ ఇంటికి. అవును. అర్లీ మార్నింగ్ వెళ్ళేవారు, 6 o'clock 6:30కి వెళ్ళేవారు. ఓకే. వెళ్ళేస్తే ఏమండి ఇలాగే వచ్చాం, ఇటు పోతున్నాం వచ్చాం అంటారు. పిల్లవాడు వస్తాడు, ఇప్పుడు తాగుపోతున్నాను హ్యాంగ్ ఓవర్లో వస్తాడుగా, అవును. తెలిసిపోతుంది. నిజం. మంచి చెడు తెలుసుకోవాలంటే అందుకే వెళ్ళాలంటారు, ఇంటికి వెళ్ళి చూడాలంటారు. చూసి గుణం చూసి అమ్మాయిని ఇచ్చేటటువంటి వాళ్ళు అంత జాగ్రత్త పడుతున్నప్పుడు అవును. ఇప్పుడు ఏమైపోయింది, ఎప్పుడైతే ఈ ఆన్లైన్లో వెబ్సైట్లు వచ్చాయో మనకి అవకాశం లేకుండా పోయింది. అవును. లేకుండా పోయింది. మీరు చాలాసార్లు నేను మీ ఇంటర్వ్యూస్లో కూడా చూశాను, భార్యాభర్తల నడుమ ఒక విధమైన ఆర్గ్యుమెంట్స్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ కూడా పోయింది. అవును. చాలా సున్నితమైన అంశం. నేను కొత్తగా పెళ్ళైన దంపతులు వస్తే నేను వాళ్ళిద్దరికీ దండలు మార్పించి వాళ్ళకి చెప్తాను, వివాహం మీరు అన్యోన్యంగా ఉండాలి, ధనధాన్య సమృద్ధితో ఉండాలి, పుత్ర పౌత్రాభివృద్ధి ఉండాలి, వీక్లీ 15 minutes ఆర్గ్యుమెంట్ కూడా ఉండాలి అని చెప్పి. కరెక్ట్ కరెక్ట్. 15 minutes పెట్టుకోండి ఆర్గ్యుమెంట్ టైం. 15 minutesలో మీరు ఏమేమి ఆర్గ్యూ చేయాలో చేసుకోండి. 15 minutes అయిపోయాయి, 16th minute అలా మోగాలి, అయిపోయింది. సో దట్ ఈస్ ద పీరియడ్. కరెక్ట్. యూ కెన్ మేక్ ఇట్ 15 minutes ఆర్ హాఫ్ అన్ అవర్, ఇట్స్ అప్ టు యూ. ఆర్గ్యుమెంట్స్ లేకపోతే అందులో మజానే లేదు. నిజం. ఏ రోజు తిట్టుకునే కంటే సరే ఇప్పుడు ఓకే నోటెడ్ డౌన్, వీ విల్ హ్యావ్ ఇట్ ఆన్ సండే దిస్ టైం, ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది. పర్ఫెక్ట్. అసలు ఇది నేను సూచించేది. సార్ వాళ్ళు అన్యోన్యంగా ఎన్నోసార్లు మేము ఎన్ని వివాహాలు నిలబెట్టామంటే డైవర్స్ వరకు వెళ్ళిన వాళ్ళని కలిపాం. తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులని కొంచెం వాళ్ళని సపరేట్గా వదలండి కొన్ని రోజులు, మీరు ఇంటర్ఫియర్ కాకండి. అమ్మాయి తల్లిదండ్రులు ఇంటర్ఫియర్ అవుతారు, అబ్బాయి తల్లిదండ్రులు ఇంటర్ఫియర్ అవుతారు. అవును. వివాహం చేసేటప్పుడు ఎంత కలిసి పనిచేస్తారో విడగొట్టడానికి మాత్రం అంత టీం వర్క్ చేస్తారు. నేను చెప్పినాను, విడగొట్టడానికి టీం వర్క్ చేయకండి అమ్మా, వాళ్ళని వదలండి. జస్ట్ లెట్ దెమ్ సార్ట్ దేర్ ప్రాబ్లమ్స్ అవుట్. చాలా సినిమాల్లో ఏమవుతుంది, వివాహం ఈజ్ ద ఎండ్ అని వేస్తారు, అక్కడే బిగినింగ్. అవును. అప్పుడే మొదలు స్టార్ట్ చేయడమే. మీరు అక్కడి నుంచి మీరు ఏ మూవీలోనైనా వివాహం అయిన తర్వాత ఆనందంగా ఉండే మూవీస్ చూపించాలి కదమ్మా. అవును అవును. వచ్చాయి అలాంటి మూవీస్. కరెక్ట్ సార్. అవును. పెళ్ళితోటి ఎండింగ్ అయిపోతుంది. అవును. రామాయణంలో సీతా కళ్యాణంతో ఎండ్ అయిపోయింది అనుకో, రామాయణంలో ఏముంది, అవును సార్, ఏమీ లేదు. అందుకోసం మేము ఈ త్రూ యూ ఫిల్సేలో ఇది చేయాలి. అవును సార్. ఇది చాలామంది మీరు సైకియాట్రిస్ట్ తోటి కౌన్సిలర్స్ తోటి మీరు చేశారు. అవును సార్. ఇది వాళ్ళ ప్రాబ్లం, కూర్చొని మాట్లాడుకోరు, ఏమి వీక్నెస్లు ఏం ప్రాబ్లమ్స్ అర్థం చేసుకునే అవకాశం ఎవరిస్తున్నారు. వెంటనే థర్డ్ పార్టీ వస్తాడు, లాయర్ వస్తాడు, మీరు ఇట్లా రాయండి, ఇట్లా రాస్తే తొందరగా డైవర్స్ వస్తారే. విల్ యూ నాట్ గివ్ దెమ్ సమ్ టైమ్ టు సెటిల్ దేర్ మ్యాటర్ డిఫికల్టీస్. ట్రూ. యాక్చువల్లీ నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక ఎంట్రీ తీసుకోవాలి అని మెంటల్గా చాలా ప్రిపేర్ అయ్యి వస్తే సార్ నాకు 1 hour టైం ఇచ్చారు. అంటే ఆయన ఆబ్లిగేషన్స్ సోమవారం ఉన్నాయి, డౌట్ లేదు అందులో. నాన్నగారికి ఇప్పుడు 1 o'clock అన్నం పెట్టాలని చెప్పారు. నాది టైం వేసి ఇంకొక 10 నిమిషాలు ఉంది సార్. అంటే మీ జర్నీ వెళ్ళి నాన్నగారు కొట్టించడానికి 10 నిమిషాలు టైం పడుతుందని అనుకుంటున్నాను. సో ఏం చేద్దాం, వెయిట్ సాయంత్రం వరకు వెయిట్ చేయమన్నా వెయిట్ చేస్తాం. మీరు మధ్యలో కాసేపు రెస్ట్ తీసుకుని
భోజనం చేసి సాయంత్రం చేద్దామంటే ఇంకో wait రోజు చేస్తా. పెట్టుకుందాం తల్లి, పెట్టుకుందాం అంటారా? ఫ్రెష్గా మళ్ళీ పెట్టుకుందాం. సరే. సిలబస్ ఇచ్చేసేయి. ఎందుకంటే ఒక్కొక్క టాపిక్ తల్లి మీది ఎలా ఉంది అంటే సార్. మీ క్వశ్చన్స్ కూడా వైడ్ స్పెక్ట్రమ్. అవును సార్. సి యువర్ లీడింగ్ క్వశ్చన్, అంజలి ఇంటర్వ్యూస్ ఎందుకు చాలామంది చూస్తారు అంటే యాంకర్ ఎలా ఉండాలో అలా ఉండాలి. యాంకర్ అంటే లోపల దిగి పట్టేస్తుంది అంతే, దాని తర్వాత మా ఫ్రీడమ్ ఇస్తారు. లేదండి అంతకంటే వాళ్ళు మాట్లాడివ్వకుండా ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఉన్నారు. అవును సార్. అవును సార్. సో అందుకోసం మీరు అంత ఫ్రీడమ్ ఇస్తున్నారు కాబట్టి వైడ్ రేంజ్ మనం మాట్లాడాలి. సమాజానికి ఉపకారం అయ్యేటటువంటి విషయాలు మనం మాట్లాడుతున్నాం కాబట్టి అసలు వి షుడ్ హ్యావ్ అనదర్. తప్పకుండా సార్. ఇంకోటి ఈ ఒక్క క్వశ్చన్తో ముగించేస్తాను. అలాగే జనరల్గా గుడికి, ఎస్పెషల్లీ ఇక్కడ బాలాజీ టెంపుల్కి ఏదో ఒక కోరికతోనో, ఒక ఆవేదనతోనో, తీరని ఆవేదనతోనో, ఒక ఆత్రతతో వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్రదక్షిణాల ద్వారానో లేకపోతే ఇక్కడ మొక్కులు తీర్చుకోవడం ద్వారానో కొంత వాళ్ళకు ఉపశమనం దొరుకుతుంది. మీ వరకు ఇన్ని సంవత్సరాల నుంచి గుళ్ళో ఉంటున్నారు, మరి మీకు మనస్తాపం వస్తే ప్రతిరోజు చూసే దేవుడికి ఇక్కడే చెప్పుకుంటారా, లేకపోతే మీకు బాధ వస్తే ఏం చేస్తారు అని? చాలా అదేమంటారు ధర్మ సంకటం అంటారు దీన్ని. కానీ మనస్తాపం వస్తుంది. స్వామివారి కైంకర్యం చేస్తున్నప్పుడు ఒకటే ఏంటంటేమా దాన్ని ఎదుర్కొనే ధైర్యం కూడా ఆయన ఇస్తున్నారు. ఏదన్నా పరిస్థితి వచ్చినా, పరిస్థితి సమాజంలో సహజంగా వస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇస్తాము. ఇబ్బంది తెల్లవారుజామున మేము ముందు ఒక 5-6 సంవత్సరాలకు ముందు 5 అంబర్పేటలో మా ఇల్లు, భార్య పిల్లలు అక్కడ ఉంటున్నారు. అక్కడి నుంచి ఎర్లీ మార్నింగ్ 4:30కి బయలుదేరి వస్తున్నాం. 7-8 years బ్యాక్ ఎగ్జాక్ట్లీ. తెల్లవారుజామున వస్తుంటే ఇక్కడ నుంచి మృగవనికి ఇంకా ముందు పోలీస్ అకాడమీ నుంచి రైట్ తీసుకోవాలి. అక్కడ వెహికల్లో స్మోక్ వచ్చేసి పొగలు వచ్చాయి. వచ్చేసేసి వెహికల్ ఆగిపోయింది. నేను ఏమైంది వెహికల్ ఆగిపోయింది అని చూసి డాష్ బోర్డ్ ఎక్కి చూస్తే మొత్తం పొగలు. నేను ఆ టైంలో ఎవరు వస్తారు? ఇమాజిన్ 4:45. చాలా కష్టం. ఇప్పుడు ఏంటి, నేనే మీ స్వామివారి కైంకర్యానికి బయలుదేరాను. అప్పుడు ఈ ఓలాలు ఓబెర్లు లేవు. అయితే స్వామి ఇంకా మీ అభిషేకానికి మేము రావాలి శుక్రవారం. అయితే 10 minutesలో ఒక ఆయన 2-wheelerలో పోతున్నాడు. వచ్చి ఆపాడు. ఆపి ఏమైంది అని అడుగుతున్నాడు. నాన్న ఈ వెహికల్లో పొగలు వచ్చినాయి బాబు. అలాగా టూల్ కిట్ ఉందా బండిలో అన్నాడు. తప్పకుండా ఉంది వెనకాల. ఆయన అదన్ బాగానే తిప్పాడు. వెనకాల టూల్ కిట్ ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసి ఏమన్నాడంటే బ్యాటరీ వైర్ కాలిపోయింది. ఓహో. మీకు ఇప్పుడు బ్యాటరీ వైర్ దొరకదు. అది ఎలా చెప్తున్నావు అంటే, నేను మెకానిక్ అండి, మా అత్తగారింటికి పోతున్నాను. మా అత్తగారి ఇల్లు వికారాబాద్ యువతల, 2-wheelerలో ఎర్లీ మార్నింగ్ పోతున్నాను. నేను స్పీకర్ వైర్స్ కట్ చేసి జాయిన్ చేస్తాను, కానీ ఇది చాలా దూరం పోదు, ఈ హై యాంపేరేజ్ ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి పోతుంది. మళ్ళీ మీరు లంగారోజ్ మెకానిక్ దగ్గర పోయి చేసేసుకోండి అన్నాడు. చేసేసాడు. అయితే మెయిన్ ఐటమ్ ఏంటంటేమ్మా, ఇది స్వామివారి కార్యమని భావించి ఆయన అనుకున్నాడు కాబట్టి ఆయన పైన భారం వేస్తే ఆయన ఎవరినో ఏర్పాటు చేస్తాడు. ఆ మెకానిక్ ఆ టైంలో రావడం ఏంటి, మేము ఆ టైంలో ఆయన ఆపడం ఏంటి? అవును, జనగా రోడ్డు మీద ఏదైనా అవసరం ఉందన్నా మేము నిలబడున్నాం, కారు బయట నిలబడున్నాం, ఆయన ఆపాడు, ఆయనే చూశాడు, జాయిన్ చేశాడు, వెళ్ళిపోయాడు, రూపాయి తీసుకోలేదు. అంటే స్వామివారు మనందరినీ కూడా ఏమంటేమా, మేము చాలాసార్లు స్వామివారి ఆరాధన అయిన తర్వాత ఆయనకి ప్రతిరోజు క్షమాపణ చెప్తాం. స్వామి
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం యదర్చనం తత్సర్వం క్షమ్యతాం దేవ దీనం మాం ఆత్మసాత్ కురు. నేను దీనుణ్ణి, మంత్రలోపం ఉండొచ్చు, తంత్రలోపం ఉండొచ్చు, భక్తిలోపం ఉండొచ్చు, వేరే ఏదో ఉండొచ్చు. మీరు చిన్న పిల్లవాడిని ఎలా క్షమిస్తారో అలా నన్ను భావించి క్షమించాలి. సో స్వామివారి దగ్గర ఆ అఫెక్షన్ తోటి, ఆ ఫీలింగ్ తోటి చేస్తే ఆయనతోటి నివేదించుకుంటాం. మా మనసులో మాటలు ఆయనకు తెలియకుండా ఉంటాయమ్మా. అవును సార్. ఏం చేస్తున్నామయ్యా ఇది అనే ఫీలింగ్ ఎప్పుడు రాలేదు నాకు. ఇప్పుడు 22 years అయిపోయింది స్వామివారి సేవలో ప్రత్యక్షంగా రావడం. ఇంతవరకు నాకు ఎప్పుడూ కూడా అయ్యో ఇది ఏం రా దౌర్భాగ్యమైన పరిస్థితి అనే ఫీలింగ్ అయితే రాలేదు. కానీ మీరు చెప్పినట్టుగా ఈ చిన్న చిన్న ఇబ్బందులు జరుగుతాయి, పెద్ద ఇబ్బందులు కూడా జరుగుతాయి. పెద్ద ఇబ్బందులు జరిగినప్పుడు మళ్ళీ ఆయన దగ్గరే వేడుకుంటాం. దీనికి మీరే సమాధానం వెతకాలి, మీరే సంతోషంగా మీరు. ఎందుకంటే మేము దేవాదాయ చట్టాన్ని ఎదిరించి పోరాడినటువంటి దేవాలయం చిలుకూరు బాలాజీ టెంపుల్. అవును. స్వామివారు ఇప్పుడు మీరు అడిగారు చూడండి, అర్చకులకి ఎందుకు అమ్మాయిలను ఇవ్వడం లేదు అంటే, ఒక త్రిశంకు స్వర్గంలో అర్చకుడి వ్యవస్థని తీసుకొచ్చినటువంటిది ఈ చట్టాలు. వాటికి అర్థం కాదు, చట్టసభలకు అర్థం కావు, న్యాయస్థానాలకు అర్థం కావు. సో ఇట్ ఈస్ ప్యూర్లీ డివోషన్ అండ్ స్పిరిట్ ఆఫ్ డివోషన్. భక్తి అందరికీ అర్థం కాదు. వాళ్ళు ఏమనుకుంటారు, జీతం కోసం అర్చకుడు పనిచేయటం, జీతం కోసం చేయడమే లేదు. ఇందులో ఎంత త్యాగం ఉంది చేసేవాడికి తెలుస్తుంది. ఎంత త్యాగం ఉంది అంటే, వాళ్ళు మీరు చెప్పారు చూడండి, మోడర్న్గా ఉండాలనుకుంటారు అమ్మాయిలు. ఆడవాళ్ళకి ఈ త్యాగ బుద్ధి అనేది ఉండడం అనేది కష్టం. మడి ఆచారాలు అంటే అసహ్యము చాలామందిలో ఉండొచ్చు కాక, కానీ ఒక్కసారి వాళ్ళకి అర్థం చేసుకుంటే స్వామి వారికి నచ్చినటువంటి పద్ధతిలో మనం ఉంటే అంతకంటే గొప్ప సేవ ఏముంటుందమ్మా. అవును సార్, అది నిజం. ప్రేక్షకులకి మధ్యలో ఇది అంతరాయం అనమాట. సో ఈ ఫస్ట్ ఎపిసోడ్ తర్వాత మిగతా ఎన్ని ఎపిసోడ్లకి మేము ఇక్కడ చిలుకూరు రావాలో అని అనుకుంటూ ఉన్నాను. నాన్నగారికి అన్నం పెట్టే టైం అయింది సార్, దయించి కానివ్వండి. అయితే మేము మళ్ళీ మీ దర్శనం చేసుకుంటాం తప్పకుండా. ఈ ఎపిసోడ్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉన్నారో చెప్తే ఆ రోజు పెట్టుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.